ములుగు జిల్లా మేడారంలో ప్రారంభమైన గుడిమెలిగే పండుగ ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తున్న పూజారులు, సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తులు. భక్తులు ఎవరైనా తులాభారాన్ని వేసుకునే భక్తులు మీ మొక్కుబడులు పూర్తయిన వెంటనే మాఘశిర శుద్ధ పౌర్ణమి సందర్భంగా మినీ మేడారం జాతర మొదలైంది. ఈ రోజు 3 రోజుల పాటు జరిగే ఈ మహా జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అంతేకాకుండా వారు కోరుకున్న మొక్కులను తీర్చుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇప్పుడు కొంతమంది భక్తులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి? మేము వరంగల్ నుండి వచ్చాము. మట్టెవాడ పోలీస్ స్టేషన్ మా ప్లేసు. మేము ప్రతి 3 సంవత్సరాలకు పెద్ద జాతర, అప్పుడు అమ్మవారికి అక్కడ ప్రత్యక్షంగా మనకు జాతర జరుగుతుంది. అప్పుడు ఆ విధంగా వస్తాము. ఇప్పుడు ఈ పౌర్ణమి ఈరోజు ప్రత్యేకత ఉంది అని చెప్పేసి అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు మేము వరంగల్ నుండి వచ్చేసాము. మీరు ఇప్పుడు ప్రతి ఏటా వస్తుంటారా? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటారా? ఏ విధంగా? 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాము. మళ్ళీ ప్రతి ఏటా కూడా ఈ అమ్మవారి మహిమ అలా ఉంది, మమ్మల్ని అలా రప్పించేసుకుంటుంది. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మీకు ఎలా అనిపించింది? సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్న తర్వాత ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించిందండి. మేము వరంగల్ నుంచే వచ్చాము. మేము ప్రతి ఏడా 2 నెలలకు ఒకసారి కంపల్సరీ వస్తాం. 4 days 5 days ఉంటాం. ఇప్పుడు కూడా ఈ మినీ మేడారం కూడా వస్తామండి. మినీ మేడారం కూడా వస్తాం. అయితే ఇవాళ రావాలని అనిపించింది. ఎందుకు అమ్మవారు పిలిపించుకుంది. చాలా సంతోషంగా ఉంది. మంచిగా అనిపించిందండి. ఇక్కడ అధికారులు వచ్చిన భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేసినారు? అంత సౌకర్యంగా ఉన్నాయా? బాగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి లేండి. కానీ వాటరే కొంచెం ప్రాబ్లం అని అంటున్నారు. వాటర్ ప్రాబ్లమే కొంచెం ఉందని అంటున్నారు, కానీ బాగానే ఉంది. అయితే ఇప్పటికైతే మంచిగానే అనిపించింది. ఏం అంత ప్రాబ్లం లేదండి, మంచిగానే ఉంది. ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడికి వచ్చిన భక్తులకు సంబంధించి పోలీసు వారు ఏ విధమైన ఏర్పాట్లు చేశారనేది మనం ఇక్కడ ములుగు సంబంధించి ఇన్ఛార్జి పోలీస్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమంది సిబ్బంది ఇక్కడ పాల్గొన్నారు? మొదటగా చెప్పాలంటే ఇది మనం మినీ మేడారంగా చెప్పుకోవడం జరుగుతుందండి. మినీ మేడారం 4 days డేట్లు ప్రకటించారు. దానిలో భాగంగా మా పోలీసు విధులు వచ్చేసి మా గౌరవ ఎస్పీ గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము దీన్ని 2 సెక్టార్లుగా మా ములుగు డిఎస్పీ గారు దీన్ని, తర్వాత ఓఎస్డి సార్, ఏఎస్పీ సార్ కూడా దీనికి, అదేవిధంగా ఇంకా ఉన్నతాధికారులు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మా నైబర్ డిస్ట్రిక్ట్స్ ద్వారా మొత్తం దాదాపుగా 1000 మంది సిబ్బందితో మేము ఈ 5-6 days వచ్చేసి వారు ఎక్కడైతే మొదలుకొన్నటువంటి మా లిమిట్స్లోకి వచ్చినక్కడి నుంచి మొదలుకొంటే, ట్రాఫిక్ నుంచి మొదలుకొంటే, తర్వాత మా దగ్గరకు వచ్చేటువంటి ఆ గద్దెలకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా వాళ్ళు ప్రతి చోట దాదాపు జిల్లా మొత్తం మా సార్ వచ్చినప్పటి నుంచి సీసీ కెమెరాలతో బంధించబడ్డదండి. ఆ సీసీ కెమెరా ద్వారానే మనం ఒక 60-70% మేము చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. తద్వారా మళ్ళీ షిఫ్ట్ వైజ్ మాకు డ్యూటీలు వేసి మెన్యూను చాలా
తర్పిచ్చేసి బ్రీఫింగ్ ఇచ్చి పంపడం జరిగింది. దాని ద్వారా మేము ఈ గద్దెలపైన దొంగతనాలు జరగకుండా, జంపానం అంత దొంగతనాలు జరగకుండా CCS టీంలను, అదేవిధంగా ఎఫెక్టివ్గా పనిచేయడానికి మా దగ్గర స్పెషల్ పార్టీలను, తర్వాత అదేవిధంగా జనరల్ పోలీసు, రిజర్వ్ పోలీసును, ఈ విధంగా మనం 4-5 వాటి షీ టీములు, తర్వాత భరోసా, ప్రతి చోట ప్రతి విధంగా ఉపయోగపడే విధంగా, తర్వాత అనౌన్స్మెంట్ ఇవన్నీ తీసుకుంటే వివిధ రకాలుగా అన్ని రకాలుగా పోలీస్ అనేది ప్రతి చోట నిఘా విభాగం ఎలాంటి శాంతి భద్రతలు ఇబ్బంది కలగకుండా, మేము ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వచ్చిన భక్తులను ఏ విధంగా అయితే ఎంత సంతోషంగా అయితే వచ్చిందో అంతే సంతోషంగా మళ్ళీ వాళ్ళ ఇళ్లకు తిరిగిపోయేటువంటి బాధ్యత దాదాపు అంటే 99% మా SP సార్ మాకు ఇచ్చిన దిశానిర్దేశాన్ని మేము పాటిస్తూ చాలా ఎఫెక్ట్గా మేముతో కోఆర్డినేట్ చేసుకొని మేము వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ గమ్యాలను చేస్తున్నామని భావిస్తున్నాం. ఇప్పటివరకు భక్తులు వచ్చే సంఖ్యను బట్టి మీరు రూట్ మ్యాప్ ఏమైనా చేశారా? ఆల్రెడీ రూట్ మ్యాప్ అనేది ఒక మేడారంలో చేసిందనంటే అది మెయిన్ మేడారంలో చాలా ఎఫెక్టివ్గా చేస్తారండి. ఆ చేసిందనే మనం దిశానిర్దేశం అనుకోవచ్చు. అది మనకు యూట్యూబ్లో కానీ, తర్వాత మ్యాప్లో, మన గూగుల్లో కానీ అది పొందుపరచబడడం జరిగింది. దాని ప్రకారం చూసుకుంటారు. పబ్లిక్లో అవేర్నెస్ వచ్చిందండి. దాన్ని పట్టుకొని వెహికల్లో ఏదైతే ట్రావెలింగ్ కానీ, బస్సెస్ ఆర్టీసీ వాళ్ళు కానీ మనకు బస్సు వేయడం జరిగింది. సో దాని ద్వారా మనకి ఈజీ అయిపోయిందండి. మేడారం అనేది నిత్యం మనకు ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా జరిగిపోయింది. తర్వాత భక్తులతో పాటు కొత్త వాళ్ళ, తర్వాత నైబర్ స్టేట్స్, ఇవన్నీ కూడా చాలామంది ఇది సంబంధించినటువంటి పూజలు, భక్తులు, తల్లుల మధ్య చాలా నమ్మకం ఏర్పడి చాలా గొప్పగా రోజుకి ఇక్కడ మనకు బాగా పెరిగిపోయిందండి ఆదరణ. దీనివల్ల మేము ఈ డ్యూటీలలో కూడా మాకు సవాల్గా తీసుకుంటూ మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఉద్యోగం చేస్తామని భావిస్తున్నాం. ఇటు పోలీసు వారి తరఫున భక్తులకు కావాల్సిన సౌకర్యాల ప్రకారం ఇక్కడ జిల్లా SP సూచనల మేరకు ములుగు ఇన్ఛార్జ్ వెంకటరత్నం గారు చెప్తున్న మాట ప్రకారం ప్రజలకు ఏ విధమైన సౌకర్యం కావాలో, ఏ విధమైన ఏర్పాట్లు కావాలి, తర్వాత మహిళా టీము కానీ, నిఘా టీము కానీ, CC కెమెరాలు కానీ ఇక్కడ పొందుపరిచామని చెప్తూ భక్తులకు సంబంధించి అనేక సౌకర్యాలు చేశామని చెప్తున్నారు. కెమెరామెన్ నయంతో దిలీప్, KTM TV, ములుగు.